రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో కోహెడలో నిర్మించనున్న అంతర్జాతీయ సమీకృత మార్కెట్ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని ఆధునిక సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాల మార్కెట్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంతో పాటు దేశ విదేశాల ఎగుమతి దిగుమతులకు అనుకూలంగా ఈ మార్కెట్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. వచ్చే నవంబర్ నాటికి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మార్కెట్ లో హైదరాబాద్ నగరంలో ఉండే ఆయన అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజుల్లోనే ఇందాక రంగారెడ్డి గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అత్యవసరమైనటువంటి కార్యక్రమాలు జరిగేటట్టుగా పనులు పూర్తి చేయాలి. నెక్స్ట్ డిసెంబర్ జనవరి కల్లా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ రేవంత్ రెడ్డి గారి హయాంలోని ఈ మార్కెట్ ని రూపుదిద్దాలనేది వ్యవసాయ శాఖ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి దానికి తగ్గట్టుగా జిల్లా యంత్రాంగం, అదేవిధంగా వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, సెక్రటరీ సార్ సురేంద్రమోహన్ సార్కు, ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, రామరెడ్డి గారికి, నా తోటి అధికారులు మనం చూస్తాం. రాత్రి తల్లి తరవేసి వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ సౌలభ్యం కోసం కోయడానికి షిఫ్ట్ చేసి రైతుల్ని కానీ వ్యాపారులు కానీ రోడ్లపై నెట్టింది. మంత్రి గారు కూడా మాట్లాడతారు కాబట్టి విషయాలు నేను ఎక్కువ లోతులో పోకుండా